ఇలా చూడరా. ఏం కావాలి? లోపలికి ఎవరు వెళ్ళకూడదు. అది నేను ఇక్కడున్న ఓనర్ గారిని చూడాలి. అలాగా? ఆయన ఊరికెళ్లారు. ఎప్పుడు తిరిగొస్తారు? అది తెలీదు. థ్యాంక్ యూ. గోపాల్ అనే దగ్గరికి వెళ్ళి చెప్పు దీపిక వచ్చిందని. సరే మ్యామ్. లోపలికి రండి. గోపాల్ అన్న మిమ్మల్ని రమ్మన్నారు. ఇదిగో తీసుకో. ఏమైంది? ఈరోజు లీవ్ కదా, ఒక్క కస్టమర్ కూడా రాలేదు. మొదట్లో ఇలా ఉండేవాడిని కాదు. ఇదిగో మనవాడున్నాడు కదా, ఆయన వల్ల ఈ విధంగా మారిపోయాను. చెప్పండి. చాలా రోజుల తర్వాత వచ్చారు, అందుకని మీ మీద చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు? ప్రేమగా అడగండి. హే దీపిక. హరే శర్మ సార్, ఈయనెవరు? మీ ఫ్రెండ్ని తీసుకొచ్చారా? నీకోసమే డైలీ ఇక్కడ వస్తున్నాను. అయితే ఇదేంటిది? మీ గ్లాస్ ఖాళీగా ఉంది. అయితే ఫిల్అప్ చేయి. మీరు తాగే తీరాలి. ఇదిగోండి తీసుకోండి. ఏ జానీ, టేబుల్ నంబర్ 2కి 2 రిపీట్. ఉన్నట్టుండి బయటికి రావడం ఆపేశారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా రావడం మానేశారు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలీదు. కనిపించకుండా పోయారా? కనిపించడం లేదంటే ఏంటి అర్థం? కానీ అదేంటంటే ఫోను థింగ్స్ అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళారుగా. వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి ఎవరూ రాలేదా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. వాళ్ళ ఫోటో ఉందా? కావచ్చు. మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఫోటో ఇవ్వవయ్యా. ఫోటో నా పాత ఫోన్లో ఉంది. పైగా అది డ్యామేజ్ అయిపోయింది సార్. ఇప్పుడు అది నా దగ్గర కూడా లేదు. మిక్స్ చేసావా? టేబుల్కి తీసుకెళ్ళివ్వు. ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చు. పని వదిలేస్తుండొచ్చు, కొత్త జీవితం స్టార్ట్ చేస్తుండొచ్చు. కానీ సార్, వాళ్ళ విషయంలో ఏదైనా తప్పు జరుగుంటే అదే ఎవరూ మిస్సింగ్ రిపోర్ట్ రాయలేదు కదా. వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుండొచ్చు. ఇలా చూడు, ముందే మన దగ్గర చాలా కేసులున్నాయి. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు అమ్మాయి కేసులో పని చేయి, అర్థమైందా? ఎస్ సార్. అలాగే ఏదైనా డెవలప్మెంట్ తెలిస్తే వెంటనే కాల్ చేయి. ఎస్ సార్. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ ఈ రోజు ఎపిసోడ్కి నేను అనూప్ సోనీని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముంబై కలల నగరం. లక్షలాది జనం తమ కలలు నెరవేర్చుకోవడం కోసం ఈ సిటీకి వస్తున్నారు. ఆ జనంలో జనంలా కలిసిపోతున్నారు. అందులో కొంతమంది మాత్రమే గెలుస్తున్నారు, కానీ ఇంకొంతమంది ఆ జనంలో కనుమరుగైపోతున్నారు. ఈ సిటీకి ఎంతమంది వస్తున్నారో తెలియడం లేదు. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చేవాళ్లు కూడా లేరనుకుంటా. ఇక్కడ ఎవరికీ ఎవరితోనూ బాంధవ్యం లేదు. ఇటువంటి సమయంలో ఒక కానిస్టేబుల్ గణేష్ కిడేకర్ బార్లో పనిచేస్తున్న అమ్మాయి ఉన్నట్టుండి మాయమైపోయినట్టుగా విన్నాడు. గణేష్కి ఇండ్యూషన్ ఏర్పడింది, కానీ అందులో ఏదో ఒక విషయం దాగి ఉంది. గణేష్ ఆ విషయాన్ని ఏదో విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలని భావించాడు, కానీ దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఆ విషయం ఎంతమంది ముసుగులు తొలగిస్తుందో తెలీదు.
సార్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వడానికి కూలీలు వచ్చారు. సడన్ గా కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే నేను బయలుదేరొచ్చాను. సార్ హ్మ్, 2 స్కెల్టన్స్ ఉన్నాయి, 2 డీకంపోజ్డ్ బాడీస్ ఉన్నాయి. పూడ్చి ఎంతో కాలం అయి ఉండదు సార్. ఓ పని చేయి, చుట్టుపక్కల తవ్వి చూడు, ఒకవేళ ఏదైనా దొరకొచ్చు. ఎస్ సార్. మేడం, ఇది మీ ప్రాపర్టీనా? అవును సార్. 5 సంవత్సరాల క్రితం కమల్కాంత్, కిషోర్, నేను మేము ముగ్గురం కలిసి ఈ ప్రాపర్టీ కొన్నాం. మీరు మాతో వచ్చే తీరాలి. కానీ సార్ నేను ఏ తప్పు చేయలేదు కదా. నేనే నా కాంట్రాక్టర్తో చెప్పి మిమ్మల్ని ఇక్కడికి నేను రప్పించాను. మేడం, మీ ప్రాపర్టీలో నుంచి శవాలు దొరికాయి. మాతో రండి. సార్ 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 ఒక్క నిమిషం నా మాట వినండి సార్. చూడండి, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒక పని చేయండి, ముందు నా పార్ట్నర్స్కి ఫోన్ చేయండి. వాళ్ళే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తారు. ఈ బార్ ఓనర్ గోపాల్, ఆయన పిలవండి. అదిగో వస్తున్నారు చూడండి. ఏంటి చెప్పండి. నేనే గోపాలం. ఇక్కడ ఒక అమ్మాయి పనిచేస్తూ ఉండాలి కదా, దీపిక. తను ఇక్కడ కనబడడం లేదని మాకు కంప్లైంట్ వచ్చింది. తెలిసిందా? ఎవడ్రా చెప్పింది? అవును. ఎవరు నిన్ను పంపించింది? సార్ ఎవరూ లేరు. ఇంతకు ముందు ఎక్కడ పనిచేశావు? ఎక్కడా లేదు. నీకు తెలుసు కదా ఇక్కడ ఏం పని చేయాలో. అవును. అలా అయితే సరే, రేపటి నుంచి వచ్చాయి. తర్వాత నీ ఈ గెటప్ మొత్తం నువ్వు చేంజ్ చేయాలి. తర్వాత నువ్వు ఉండటానికి ప్లేస్ కావాలంటే 3000 రూపీస్ అవుతాయి. సరే సార్. తను ఇక్కడికి వచ్చి నేను చెప్పిన దానికి మొత్తం తలకాయ ఊపిందే. మాకేం తెలిసిందంటే తను ఇక్కడ పని చేస్తున్నప్పుడు మీ వ్యాపారం బాగా సాగింది. ఆ అమ్మాయి కొత్తదే, కానీ టకటక తను పనులు నేర్చుకుంది. అయితే ఆ అమ్మాయి కనిపించకుండా పోతే మీరెందుకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదు? కంప్లైంటా? కంప్లైంట్ చేయటం అంతా నా పని కాదు. ఇందా మందు, ఇది భోజనంలో కలిపి పెట్టు. అంతే, అంత సర్దుకుంటుంది. ఇలా చేస్తే నాన్న కోపడ్డం ఆపేస్తారా? తప్పకుండా. డబ్బులు తీసుకొచ్చారా? ఇవ్వు, డబ్బులివ్వు. ఇంతేనా? 80 రూపాయలే ఉన్నాయి. కానీ మా దగ్గర తక్కువే ఉన్నాయి. చాలా తక్కువగా ఉన్నాయే. వెళ్ళి డబ్బులు తీసుకురా, అప్పుడు ఇది ఇస్తాను. అరే పనికి మళ్ళీ వెదవల్లారా, ఉండండి, మీ పని చెప్తాను. నా పని అంతా వేస్ట్ చేశారు. కానీ తన మైండ్ వేరే ఎక్కడో ఉంది. తనతో పనిచేసిన వాళ్లే చెప్పారు నాకు. తను ఎవరినో వెతుకుతుంది. అదే ఎవరు? ఏదో సుమన్ అని చెప్పారు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అన్నీ రాని చెప్తాను. అలాంతా ఏమీ లేదు జాస్మిన్. కానీ ప్లీజ్ అన్నయ్య దగ్గర ఏమీ చెప్పొద్దు. అయితే నువ్వు చెప్పు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నేను ఏం చేస్తూ ఉన్నానంటే సుమన్ అనే పేరులో ఇక్కడ ఎవరైనా పనిచేస్తున్నారా లేదా అని. ఏంటి? జాస్మిన్, ఇలా చూడు, సుమన్ అని ఇక్కడ పనిచేశారు కదా, నేను తన్ని కలుసుకోవాల్సింది చాలా చాలా ముఖ్యం. ప్లీజ్. ఆ సుమన్ ఎవరు? దాని గురించే నాకేం తెలుస్తుందండి. అయితే సుమన్ అనే అమ్మాయి ఇక్కడ పని చేస్తూ ఉంది కదా? అరే ఏంటి సార్ మీరు సుమన్, చమన్, చంపేలి అని అదంతా వాళ్ళ ఒరిజినల్ పేర్లా ఏంటి? కస్టమర్కి తగినట్టుగా పేర్లు మారుస్తూనే ఉంటారు. తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్తారా? తను ఎక్కడుంటుంది, ఎవరితో ఉంటుంది, ఏదైనా రికార్డు ఉంటుంది కదా? సార్ ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు. వాళ్ళకి టీడీఎస్, టీపీఎస్ అంతా రావటానికి. అటువంటి వాళ్లే మొత్తం రికార్డ్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, పనిచేస్తారు, వెళ్ళిపోతారు. సుమన్ ఫోటో నెంబర్ ఏమైనా ఉందా? ఇక్కడ పనిచేసే అమ్మాయిలకి మొత్తానికి ఫోన్ మేము ఇస్తుంటాం. దీపిక కూడా ఫోన్ ఇచ్చాం, కానీ తను వెళ్లే ముందు ఇక్కడ ఫోన్ పెట్టి వెళ్ళిపోయింది. అయితే ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిందా? ఇక్కడున్న ఎవరో ఆ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చూడండి సార్, ఇప్పుడు బిజినెస్ పెరిగే టైము. తన గురించి ఏమైనా తెలిసిందంటే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఒక నిమిషం, దీపిక నెంబర్ చెప్పండి. సార్ తర్వాత చూసి చెప్తాను సార్. దీపిక నెంబర్ ఏమంటున్నా? చూసి చెప్తానని చెప్పాను. నెంబర్
ఒక అమ్మాయి ఉన్నట్టుండి ఉద్యోగం మానేసింది. తన గురించి ఎవరికీ ఏమీ తెలీదు. ఒక కానిస్టేబుల్ ఆమె గురించి ఎంక్వైరీ చేసినప్పుడే విషయం తెలిసింది. తను సుమన్ అనే అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చిందని. ఇంతకీ ఎవరా సుమన్? దీపిక ఎందుకు తనని వెతుక్కుంటూ వచ్చింది? అయితే దీపిక సుమన్ వల్లే మిస్ అయిందా ఏమిటి? ఈ కేసు ద్వారా ఎన్ని పజిల్స్ బయటకొస్తాయో తెలియడం లేదు. సార్, అనవసరంగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. అక్కడ జరిగిన దానికి నేనే కారణమంటే నేనెందుకు అదంతా తోవమని చెప్తాను చెప్పండి. సార్, నాకు ఆ విషయమే తెలీదు వాళ్ళు ఎందుకని అక్కడ గుంట తవ్వుతున్నారని. నాకేమనిపిస్తుందంటే శవాల్ని అక్కడ మూడ్చి పెడతానికి వాళ్ళు చేస్తున్నారని. అప్పుడే తప్పు మా మీద పడుతుంది కదా. తనెందుకు అలా చేయాలి? ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజుల క్రితం నేనేమంటున్నానంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లేకపోవడమే పెద్ద కొరతగా ఉంది. మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది. నేనే ఇది మీకు చెప్పాలనుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే పోనీ ఈ ఫామ్ హౌస్ని అమ్మేద్దాము. అరే, ఈ ఫామ్ హౌస్ని మన కోసం మనం కట్టించుకుంటున్నాం. అది మీరు ఒకేసారి అమ్మేస్తానంటున్నారేంటి? ఇలా చూడు, దీన్ని మెయింటైన్ చేయడంలో చాలా సమస్యలున్నాయి. అలాంటి సమస్య ఏదైనా మీకుంటే మీ వాటా డబ్బు నేను మీకు ఇచ్చేస్తాను. మీ షేర్ నాకు ఇచ్చేయండి. ఒక్క నిమిషం. మీరిద్దరూ ఇయ్యాల్సిన వాటా నేనిస్తాను. ఈ ఫామ్ హౌస్ నాకే రాసిచ్చేయండి. చూడు, ఈ ఫామ్ హౌస్ ఐడియా ఇచ్చిందే నేను. ఈరోజు మార్కెట్లో దీన్ని అమ్మేశామంటే ఇంతకు 3 రెట్లుగా మనకు లాభం వస్తుంది. సార్, నాకు తెలిసి ఈ పని కిషోర్ చేసుంటాడనిపిస్తోంది. అందువల్లే ఈ ఫామ్ హౌస్ని ఎలాగైనా అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. కిషోర్ ఇప్పుడు ఎక్కడుంటాడు? సార్, అది నాకు తెలీదు. కొన్ని రోజులుగా తనతో నేను మాట్లాడలేదు. ఒకవేళ వాడు అవుట్ ఆఫ్ సిటీకి వెళ్ళి ఉంటాడనుకుంటా. కిషోర్ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఫోన్ నంబర్, అడ్రస్ అవన్నీ కావాలి. ఇంకో విషయం, గడిచిన 6 ఏళ్లలో మీ ముగ్గురులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఫామ్ హౌస్కి వెళ్లారో ఈ డీటెయిల్స్ మొత్తం కావాలి. ఆలోచించి సార్, చెప్పండి. కానీ అదెలా పాసిబుల్ అవుతుంది సార్, చెప్పండి. అంత కరెక్ట్గా ఎలాగ గుర్తుపెట్టుకోగలను సార్? మీకు ఇప్పుడు చాలా టైం ఉంది. లాకప్లోనే కదా ఉన్నారు. ఆలోచించి చెప్పండి. ఇంకా మీ గురించి మాత్రమే కాదు, ఒకరినొకరు ఎప్పుడు విజిట్ చేశారో అవి కూడా చెప్పండి. ఆలోచించండి. ఇప్పుడు నేను అదంతా ఎలా చెప్పగలను? ఏం జరిగిందో అదంతా నీకు తెలుసు కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అసలు ఈ విషయంలో నేనేం చేయగలను చెప్పండి సార్. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. కాలేజీకి లేట్ అవుతుంది. ఎగ్జామ్ బాగా రాయు. సరే. అయ్యో, మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? సార్, ఎంక్వైరీలో ఏం తెలిసిందంటే మనకు ఫామ్ హౌస్ దొరికిన బాడీస్లో ఒక లేడీది, ఒక అబ్బాయి స్కెల్టన్స్ ఉన్నాయి సార్. ఆ 2 బాడీస్ డీకంపోజ్ అయ్యాయి. ఒక అమ్మాయిది, ఒక అబ్బాయిది. వేరే డీటెయిల్ ఏదైనా? సార్, డీకంపోజిషన్ బట్టి చూస్తుంటే వాళ్ళని ఒక 12 నెలల క్రితమే పాతిపెట్టి ఉంటారు. సార్, బాడీ నుంచి జ్యువెలరీ దొరికింది. నగల్ని దోచుకోలేదంటే మరణానికి కారణం దొంగతనం కాదు, ఇంకేమై ఉంటుంది. ఓ పని చేయండి, 1 సంవత్సరం ముందు నుంచి అమ్మాయిల మిస్సింగ్ కేసులు మొత్తం తీయండి. రైట్ సార్. విక్రమ్, ఫోరెన్సిక్ వాళ్ళకి చెప్పి కేసుని రీకన్స్ట్రక్ట్ చేయమను. ఎలాంటి రిస్క్ తీసుకోనక్కర్లేదు. సార్, మళ్ళీ వచ్చారా? డబ్బులు తెచ్చారా? ₹500? కానీ మీరు 500 కదా కావాలని చెప్పారు. పోయినసారి మీరు వచ్చినప్పుడు నా గాజు గ్లాసు విరిచేశారు. వెళ్ళి ఇంకొక ₹50 తీసుకురండి. తర్వాత ఇస్తాం. కుదరదు. దానికోసం ఇది జమ చేసుకుంటాను. ₹50 తెచ్చినప్పుడే నేను మందు ఇస్తాను. వెళ్ళండి తీసుకురండి. ఏంటి సార్ ఇది? నేను మీతో మాట్లాడుతున్న విషయం గోపాలానికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. సూర్య, నువ్వు మంచి పని చేస్తున్నావు. ధైర్యంగా ఉండు. నాకు హెల్ప్ చేయి. సార్, అది ఒక అబ్బాయి రోజు బార్కొచ్చి దీపికను బయటకు తీసుకువెళ్ళేవాడు. తను దీపిక బాయ్ ఫ్రెండా? అందుకు కూడా అవకాశం ఉంది సార్.
దీపిక ఒకరోజు ఆ అబ్బాయితో గొడవ పడ్డం నేను చూశాను. అప్పుడు తను చాలా కోపంగా ఉంది. అయితే తనకి 2 బాయ్ ఫ్రెండ్లు ఉన్నారా? బాంబే లైఫ్ స్టైల్ గురించి మీకు తెలుసు కదా సార్, ఏదైనా జరగచ్చు. వాళ్ళిద్దరి స్కెచ్ని రెడీ చేయగలవా? చెయ్యొచ్చు, కానీ అదేంటంటే ఇప్పుడు బాగా టైం అయిపోయింది కదా. ప్లీజ్ ఒక్కసారి ప్రయత్నించి చూడు. రెగ్యులర్ కస్టమర్ అయితే నేను దాన్ని చెప్పగలను, కానీ అవును, ఇంతకుముందు వీడిని నేను చూశాను, కానీ కన్ఫర్మ్ చెప్పలేను. దీపిక సుమన్ని వెతుకుతోంది. నాకు ఈ బార్లో పనిచేసిన అమ్మాయిలందరి నెంబర్లు కావాలి. సార్ ఇప్పుడు హఠాత్తుగా వచ్చే సుమన్ డీటెయిల్స్ అది ఇది అంటే కష్టం సార్. తర్వాత నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. తోడు సుమన్ ఉంది, తనే నాకు ఫోన్ చేసింది. అనయ్య, ఎవరి అసలు ఈ అమ్మాయి? చాలా కాలంగా నా వెనకే తిరుగుతుంది. 2 సార్లు నా ఇంటి వరకు వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి నేనేం చేయాలో. సరే వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఎవరా సుమన్? దీపికకి తనకి సంబంధం ఏంటి? అదంతా నేనెలా చెప్తాను సార్. సుమన్ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్సా? ఏ అడ్రస్ నా దగ్గర లేదు సార్. ఫోన్ నెంబర్? అది నెంబర్ అంటే నెంబరు. ఓకే, ఎంత టైం కావాలో తీసుకో, నాకు చాలా టైం ఉంది. ఉంది సార్, ఇదిగోండి. అన్నయ్య, ఎవరా అమ్మాయి? వదలకుండా నా వెంటే పడుతూ సార్, దీపిక ఒకసారి మా ఇంటికొచ్చింది. సుమనక్క, నేను దీపిక. సాల్బార్ ఉంది కదా, అక్కడే మీ గురించి తెలిసింది. ఇక్కడ సుమనని ఎవరు లేరు. తన వల్ల నాకు పెద్ద సమస్య అయింది సార్. రహస్యంగా నన్ను ఫాలో చేసింది సార్. నువ్వు నన్ను ఎందుకని ఫాలో చేస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను పాత జీవితాన్ని వదిలేసి సంతోషంగా మా ఆయనతో బతుకుతున్నాను. ఇలా చూడు, నేను బార్లో పనిచేశాన్న విషయం ఇక్కడ ఎవరికీ తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక నిమిషం ప్లీజ్. నేను చాలా రోజులుగా నేను చూడాలనుకుంటున్నాను. నేను నీ చెల్లిని. చాలా మొండితనం గల అమ్మాయి. నేను తనకి ఎన్నోసార్లు చెప్పడం ట్రై చేశాను, కానీ సుమన్ అనే పేరు బార్ కోసం పిలిచేవాళ్ళు. ఆ విషయం తనకి ఎందుకు అర్థం కాలేదో తెలీదు. అలాగైతే దీపిక మీ చెల్లెలు కాదా? లేదు సార్, నాకు సొంతం అంటూ ఎవరూ లేరు. ఆ దీపిక సంవత్సరం నుంచి కనబడడం లేదు. ఏంటి? ఒకవేళ నీ రహస్యం బయటపడకూడదని నువ్వే తన్ని దాచిపెట్టావా ఏంటి? లేదు సార్, నేనేం చేయలేదు. నేను గోపాలన్నకి కాల్ చేసి విషయం చెప్పాను. తనకు అర్థమేలా చెప్పమన్నాను అంతే. వీళ్ళిద్దరినీ నువ్వు గుర్తుపట్టగలవా? లేదు, నాకు తెలీదు. చెప్పు. ఆ నెంబర్ డీటెయిల్స్ తెలిసాయి. దీపిక దగ్గర ఆ ఫోన్ ఎప్పుడైతే ఉందో తను ఒక నంబర్కు తరచుగా ఫోన్ చేసేది. ఇప్పుడు ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అభిషేక్ అనే పేరు మీద రిజిస్టర్ అయింది. ఫోన్ కంపెనీ నుంచి డీటెయిల్స్ తీసుకున్నాము. నువ్వు అడ్రస్ పంపించు. సార్, ఇందులో దాచడానికి ఏం లేదు. ఇక్కడ నా బిజినెస్ను వైండప్ చేసి యుఎస్లో సెటిల్ అవ్వాలని ప్లాను. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందుకు నాకు డబ్బు అవసరమైంది. అందుకనే ఆ ఫామ్ హౌస్ అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఫామ్ హౌస్ని అమ్మేద్దాం అనుకున్నారా, లేక మీ ఫామ్ హౌస్లో బాడీలు దొరికాయి అందువల్ల తప్పించుకుందాం అనుకున్నారా? లేదు సార్, ఆ బాడీస్ గురించి నాకేమీ తెలియదు సార్. ఒక కేర్ టేకర్ ఉండేవాడు, గుడ్డు. అతను ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ తర్వాత ఈ ప్రాపర్టీ అమ్మాలని నిశ్చయించుకున్నాను. గుడ్డుకు బదులుగా ఇంకెవరైనా బాధ్యత గల నమ్మకమైన వ్యక్తి దొరకడం చాలా కష్టం సార్. ఆ గుడ్డు మీ కేర్ టేకర్ పనెప్పుడు వదిలేశాడు? సంవత్సరం అవుతుంది సార్.
ఉన్నట్టుండి అతని నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఫామ్ హౌస్కు వెళ్ళి చెక్ చేస్తే అతను అక్కడ కూడా లేడు. ఆ గుడ్డుకు సంబంధించి ఫోటోగ్రాఫ్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. తప్పకుండా సార్, ఇస్తాను. సార్ వీడే ఏదో ఒకటి చేసుంటాడు, చేసేసి ఎస్కేప్ అయ్యాడు. సార్ ఫామ్ హౌస్లో వీడొక్కడే ఉన్నాడు, అందుకే తనకి క్రైమ్ చేసి ఎస్కేప్ అవడం ఈజీ. ఉండొచ్చు. ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు. కిషోర్ మన దగ్గర గుడ్డు కథను చెప్పి తన కథని దాచుంటే ఈ ముగ్గురిని మన మెథడ్లో కాస్త విచారించండి. ఎస్ సార్. గుడ్డు గ్రామానికి వెళ్ళి విచారించి గుడ్డు ఎక్కడున్నాడో తెలుసుకో. రైట్ సార్. అమ్మా, మాడిపోయిన వాసన వస్తుంది చూడు. చపాతీ మాడిపోయింది. దీపిక ఫోటోని అన్ని స్టేషన్లకు పంపించు. సార్ ఇప్పుడు విషయం దీపికదే కాదు. అలా అంటే? దీపిక సుమన్ వెతుకుతోంది. ఒకవేళ హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ అయి ఉంటుందా? ఏం ఇన్ఫర్మేషన్ దొరికిందో చెప్పు. సార్ వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరినీ దీపికతో పాటు చూశారు. వీడు అభిషేక్, తను ఉదయ్. ఓ ఫోన్ నెంబర్ కూడా దొరికింది, అది అభిషేక్ది. దీపిక తనతో చాలాసార్లు మాట్లాడింది. ముందు వీడిని స్టేషన్కి రమ్మను. ఎస్ సార్. కానిస్టేబుల్ గణేష్కి కలిగిన సందేహం దీపిక మిస్ అవ్వడానికి వెనుక ఏదో ఒక మర్మం ఉందని, దాన్ని కనిపెట్టడం కోసమే దీపిక సుమన్ అనే పేరుతో అలా వచ్చిందని. అంటే ఇంకేమైనా జరుగుంటుందా? అందువల్ల ఒకరు కాదు ఎంతోమంది అమ్మాయిల జీవితాలు తారుమారయ్యాయా? దీపిక వివరాలు కలెక్ట్ చేస్తున్నప్పుడు పోలీసుల దృష్టిలోకి ఎన్నో రహస్యాలు వచ్చాయి. ప్రతిదానికి మీరు తుపాకీని చూపించి భయపెడితే ఎలా చెప్పండి? ఇప్పుడు నేనేం చేయ సార్, నేను తన అన్ని చోట్ల వెతికాను. మరెందుకు ఇప్పటి వరకు మిస్సింగ్ కంప్లైంట్ రాయకుండా వెళ్ళావో చెప్పు. అదేంటంటే నాకు పోలీసులకి పాత స్నేహం ఉంది సార్. అవన్నీ తెలుసు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే సార్ మీరు నన్నే అనుమానిస్తారు. రే ఆపు, ఇప్పుడు కూడా నిన్ను అనుమానించే ఇక్కడికి పిలిపించాను తెలుసా? సార్ మీరెందుకు నన్ను అనుమానిస్తున్నారు? నేను తన్ని ప్రేమిస్తున్నాను. ఇదిగోండి మీ విస్కీ అండ్ రాక్స్. ఎంజాయ్ యువర్ డ్రింక్. ఆ అమ్మాయి చాలా విచిత్రమైంది సార్. నేను తనకి 2-3 సార్లు లిఫ్ట్ కూడా ఇచ్చాను. రోజులు గడిచే కొద్దీ మేం ప్రేమించుకున్నాం సార్. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. మరెందుకు పెళ్లి చేసుకోలేదు? సార్ ఎప్పుడూ తను డబ్బు డబ్బు అంటూ ఉండేది. ఇదంతా వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా? లేదు, కుదరదు. ఇంకా కొంతకాలం కావాలి. ఇంకొన్ని రోజుల్లో ఏం చేయబోతున్నావు? నేనొక పెద్ద పని చేయాల్సింది. ఏంటా పెద్ద పని? సార్ దాని గురించి ఏమీ చెప్పలేదు సార్. మరి సుమన్ ఎవరు? ఈ సుమనా? ఎవరు సార్ సుమన్? దీపిక ఏ సుమన్ని వెతుక్కుంటూ వచ్చిందో ఆ సుమన్ ఎవరు? నాకు తెలియదు సార్. తన గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఎవరి సుమన్? ఇతను తెలుసా? లేదు సార్. ఎవరు తను? బాగా చూడు. అప్పుడప్పుడు దీపికని ఇతనితో చూశారు, బారు బయట గొడవ పడేటప్పుడు. లేదు సార్, నేను ఇతన్ని ఎక్కడా చూడలేదు. నిజంగా నీకేమీ తెలీదా లేక నాటకాలు ఆడుతున్నావా? ఇలా చూడండి సార్, ఇదే సార్ కారణం. అందుకే నేను కంప్లైంట్ చాలు ఇవ్వలేదు. చాలు ఆపు. దీపిక పీజీ అడ్రస్ వెంటనే చెప్పు. సార్ వాడు చెప్పేదేది నమ్మేటట్టుగా లేదు. సార్ ఇందులో అభిషేక్ జాతకమే ఉంది. హాఫ్ మర్డర్లో జైలుకు వెళ్ళాడు. గణేష్ 24 గంటలు ఇతన్ని గమనిస్తూ ఉండు. ప్రీతి నువ్వు గణేష్తో వెళ్ళు. దీపిక పీజీ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి విచారించు. ఓకే సార్, ఫేస్ని రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం మనిషి వస్తున్నారు. వెరీ గుడ్. నేనే అన్ని వస్తువులు ఇందులోనే ప్యాకింగ్ చేశాను. నేనేమనుకుంటున్నానంటే తను వస్తువులు తీసుకువెళ్ళినప్పుడు మిగతా రెంటో తీసుకోవాలని అనుకున్నాను. అది రాలేదు, దాని బాయ్ ఫ్రెండ్ కూడా రాలేదు. ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? లేదే. మేడం,
సుమన్ శర్మ, సెకండ్ ఇయర్. దీనికి అర్థం దీపికా బార్లో పనిచేస్తోంది కదా, అప్పుడు తను సోషియాలజిస్ట్ స్టూడెంట్ కూడా. అయితే దీపికనే సుమనా? నిజం చెప్పు. చెప్తాను మేడం. సుమంత్ దీపిక. నేను ఇక్కడ ఉన్న అమ్మాయిని ఇంటర్వ్యూ తీసుకోవచ్చా? యా. అది నాకు నీ అసైన్మెంట్. పేరేంటి? నేను సుమన్. సుమనా? నిన్ను ఇక్కడ ఎవరు పంపించారు? ఎవరూ పంపించలేదు సార్, ఇది కాలేజీ అసైన్మెంట్. ఎవరి ఇంటర్వ్యూనా దొరికిందంటే. సరే, ఏం అడగాలో అడుగు, నేనే సమాధానం చెప్తానుగా. తక్కువ టైంలోనే 1000 రూపాయలు దొరుకుతుందా? మరేంటి, మంచి మంచి కస్టమర్లందరూ వచ్చారనుకో, నీలాంటి అందమైన దాన్ని చూస్తే చాలా చాలా డబ్బు దొరుకుతుంది. పని చేస్తావా? ఇలా చూడు, నువ్వు ఇక్కడ పని చేయాలంటే నువ్వు చిన్న బాంబు కాదు, పెద్ద బాంబుగా పేలాలి, బాంబులాగా. ఇలా చూడండి మేడం, నేనే సుమన్కి దీపిక అని పేరు పెట్టాను. అసలు సుమన్ అనే కథ ఎందుకు చెప్పావు? ఏం చేసావు తన్ని? అసలు నేనేం తప్పు చేయలేదు మేడం, నేనేం చేయలేదు. అది మీ కానిస్టేబుల్ దీపిక మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఎందుకంటే నేనేమనుకున్నానంటే అది నిజంగానే తప్పు జరుగుంటే ఆఖరిగా నేను ఇరుక్కోకూడదు కదా, అందువల్లే నేను దీప్తి విషయంలో. ఏయ్, నువ్వు వీడికి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు? లేదు మేడం, లేదు. నేను చాలా కష్టపడి బార్ పని నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా మా ఆయనకు కూడా ఈ పని గురించి ఏమీ తెలీదు. గోపాల్ అనే కాల్ చేసి చెప్పారు. ఆయన నా నంబర్ని గణేష్కి ఇచ్చారు. ఒకవేళ నేను పోలీసులతో ఇలా చెప్పకపోతే ఈయన మా ఆయనకి అన్ని విషయాలు చెప్పేస్తానన్నారు. నాకు దీపిక ఎవరో ఏంటో కూడా తెలీదు. చెప్పాలంటే తన నేను ఇంతవరకు చూసింది కూడా లేదు. హే, మర్యాదగా చెప్పు, దీపిక ఎక్కడా? నేను నిజమే చెప్తున్నాను మేడం, దీపిక ఎక్కడుందో నాకు తెలీదు. సార్, ఇదే అతని ఫేస్. అతను చూడ్డానికి ఇలాగే ఉంటాడు. కానీ సార్, ఇది 100% మ్యాచ్ అవడం లేదు. మేము దీని ఫేషియల్ స్ట్రక్చర్తో దీని నియరెస్ట్ ఫేస్ని కన్సల్ట్ చేస్తున్నాం. ఇది ఆ కేర్ టేకర్ ఉన్నాడు కదా గుడ్డు, వాడి ఫేస్లో ఉందే. అవును సార్, చూస్తుంటే అలాగే ఉంది. మనం ఎవరిని హంతకుడు అనుకుంటున్నామో వాణ్ణే చంపేశారా ఏమిటి? మరి ఆ రెండో బాడీ, ఆ మొహం చూడడానికి ఎలా ఉంటుంది? ఇదే సార్. ఎస్ సార్. ఇది అచ్చం దీపిక అలాగే ఉంది. మమ్మీ, నాన్న పిలుస్తున్నారు. ఇదే సుమన్ది లాస్ట్ అసైన్మెంట్, తీసుకోండి. చాలా హార్డ్ వర్కింగ్ చేస్తుంది. అలాగే ఈ అసైన్మెంట్ విషయంలో చాలా హార్డ్ వర్కింగ్ చేసింది. దానికి అర్థం ఏంటంటే సుమన్ అంటే దీపిక ఇదే కాలేజ్ స్టూడెంట్, అలాగే బయటకు కూడా వెళ్ళి పనిచేసిందట. ఒక కాలేజ్ స్టూడెంట్ అయిన సుమన్ బార్ల విషయంలో ఒక అసైన్మెంట్ రెడీ చేసింది. అందుకు తనే ఒక బార్లో పనిచేసింది దీపిక అనే పేరుతో. దీపిక అలియస్ సుమన్ ఒక విచిత్రమైన జీవితాన్ని జీవించింది. తను 2 రకాల జీవితాలు జీవించింది. అవి ఒకదాంతో ఒకటి ఎంతో భిన్నమైనవి. కానీ దీపిక ఈ రెండో జీవితానికి ఏమిటి కారణం? ఆ ఎదురైన ప్రశ్నే ఒక పెద్ద గుట్టును రట్టు చేసింది. కానీ దాని వెనుక ఉన్నది ఎవరు? సుమన్ ఒంటరిగానే ఉన్నింది. ఇంకా తనకు ఫ్రెండ్ అంటూ ఎవరు లేరు. ఎవరితో కూడా తను మాట్లాడదు. ఇంకా కొన్ని సమయాల్లో రాత్రి టైంలో హాస్టల్ నుంచి కనిపించకుండా పోతుంది.
తర్వాత పొద్దున్నే పడుకుంటూనే ఉంటుంది. కొన్ని సమయాల్లో కాలేజ్ కూడా అటెండ్ చేయదు. తనకి లోకల్ గార్డియన్ ఉన్నారా? అయ్యుండొచ్చు. వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉండుంటారు. కానీ తనకి వాళ్ళ నాన్నకి అసలు సెట్ అవ్వదు. మీరసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు ఈ అడ్రస్ ఎవరిచ్చారు అసలు? ఏమంటున్నావమ్మా? ఒక తండ్రి తన కూతుర్ని చూడ్డానికి కూడా అనుమతి లేదా? నువ్వు అంత పెద్దదానివయ్యావా? ఇక నుంచి నువ్వేం మాట్లాడకుండా నువ్వు నాతోనే ఉండిపోమ్మా. మీ నాటకం ఉందో చూడండి, దీంతో ఆపేయండి. మీతో ఎటువంటి సంబంధం పెట్టుకోవడం ఇష్టపడటం లేదు. ఈ రోజు తర్వాత మీ మూతిని నాకు అస్సలు చూపించకండి. ఏంటి అర్థమైందా? వాడానికి విషయం తెలిసిపోయింది. వాడానికి ఏదో ఒకటి అబద్ధం చెప్పి తన హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అందువల్ల తన్ని హాస్టల్ నుంచి బయటకు పంపించేశారు. కొద్ది రోజులుగా కాలేజ్కి రావటం లేదు. మేము చాలాసార్లు వాళ్ళ హోమ్ టౌన్ క్వారీస్ అండ్ కంటెంట్స్ లెటర్స్ పంపించాం. తను కాలేజ్ అటెండ్ చేయలేదని చెప్పాం. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తన హోమ్ టౌన్ ఎక్కడుంది? అదే సుమంది. నాసిక్. అడ్రస్ మీ దగ్గరుందా? ఉంది. మేము దీపిక నాసిక్ అడ్రస్ వెళుతున్నాం. నువ్వు పంచే దీపిక వాళ్ళ నాన్నను వెంటనే మీట్ అవు. ఈ కేసు విషయంలో పోలీసులకి చిన్న చిన్న రహస్యాలు వెంటనే లభించాయి. దాంతో పోలీసులు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క లీడ్ని వెతకడం మొదలుపెట్టారు. దీపిక డబ్బు కోసం బార్గోల్ అయినట్టుగా పోలీసులకి అర్థమయ్యింది. కానీ ఒక విషయం అర్థం కాలేదు. దీపిక ఆ ఫామ్ హౌస్ వరకు, అలాగే ఆ సమాధుల వరకు బాడీస్తో ఎలా వెళ్ళి చేరుకుంది? గోపాల్, కమల్కాంత్, కాలంతి అండ్ కిషోర్ ఇప్పటికీ పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. పోలీసులు ఇప్పుడు పలు కోణాల్లో వెతుకుతున్నారు. అవును, మా మామయ్య కూతురే సుమన్. రాకేష్ మామకి మాటిమాటికి కోపం వస్తూ ఉంటుంది. నా వెనకాలే దొంగతనం చేస్తావా? అతని కోపం వల్ల పిల్లలు చాలా టెన్షన్ అయ్యేవారు. ఆ మంటల్లో వాళ్ళమ్మ అలాగే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. నా బిడ్డ అలాగే నా భార్య సార్. తన కారణంగానే చనిపోయారు సార్. అన్నిటికీ కారణం తిని వదలకూడదు. లేదు సార్, నేను ఆ గన్నని అగ్గితో కాల్చడానికి ట్రై చేశాను. అబద్ధం చెప్తాం సార్. తన మాట నమ్మకండి సార్. ఆ తర్వాత రాకేష్ మామ ఒక అమ్మాయి విషయంలో ఇరుక్కుని ఇక్కడ అన్నిటినీ వదిలేసి ఎక్కడికో పారిపోయారు. 4 సంవత్సరాల తర్వాత సుమన్ ఇంటికి తిరిగొచ్చాక తనని మాతో పాటు మా ఇంట్లోనే ఉండనిచ్చాం. కానీ సుమన్ని కలవడానికి రాకేష్ హాస్పిటల్ వెళ్ళాడు కదా. సుమన్ ముంబైకి వెళ్ళిపోయిన తర్వాతే మాకు ఆ విషయం తెలిసొచ్చింది. అంటే రాకేష్ మామ కూడా అక్కడే ఉంటున్నారు అని. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మాయి గురించి అడగనే లేదు. నేను తనని సొంత కూతురులాగే చూసుకున్నాను. అలా మీరు గనక అమ్మాయిని మీ సొంత కూతుర్లా అనుకునుంటే కాలేజీ నుంచి ఒక లెటర్ వచ్చినప్పుడు ఏ రిప్లై ఇవ్వలేదు కదా. అంటే సార్, వాడు నా కొడుకు ఉదయ్. తర్వాత మాకు బాధ ఉండేది. అంటే రాకేష్ మామ సుమన్ని చూడ్డానికి హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆయన మాకు ఫోన్ చేసినప్పుడు కూడా అక్కడ మీట్ అవ్వడానికి ఉదయ్ని తోడుగా పంపించాను. చనిపోయిందా? ఎలాగా? దీపిక కనిపించకుండా పోయిన కొన్ని రోజుల క్రితం దీపికాని కలవడానికి కాలేజీకి వెళ్ళావు. మేడం, ఒక తండ్రి తన కూతురిని చూడ్డానికి వెళ్ళకూడదా? తను ఎప్పుడూ నా దగ్గరే ఉండాలనుకోవడం కూడా తప్పేనా? ఆఖరి దశలో తనతో కలిసి ఉండాలని కోరుకున్నాను. అసలు నీకే ఉండడానికి చోట్లేదు, తన్నెక్కడుంచుతావు? తను నాతోనే ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నాకు ఆదరణగా ఉండాలి. అయినా తను కుదరదని చెప్పింది కదా, అందుకే తన్ని చంపేశావు. తను నా కూతురు మేడం. ఇంకొన్ని రోజుల్లో నన్ను వెతుకుంటూ వస్తుంది. అలాంటిది నేనెందుకు తన్ని చంపుతాను? అది నేను సుమన్కి అర్థమయ్యేలా చెప్పాను. రాజేష్ అంకుల్తో ఉండమన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. తన మాట ప్రవర్తన మారిపోయాయి. నాకేదో సమస్య అనిపించింది. అందుకే తన్ని ఫాలో చేశాను.
మీ డ్రింక్ ఇది తీసుకోండి. తనే తనకంటూ ఒక దారి చూసుకున్నప్పుడు నేను కాలేజీ వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? అన్నిటికీ మించి రాకేష్ మామ ఏమో సుమనెక్కడా అని మాటిమాటికి ఫోన్ చేసి నన్ను అడుగుతుంటే నేనేం చెప్పను? అవునండి, నేను అవన్నీ మా ఆయన ఫోన్లో చూశాను. మీరు ప్లీజ్ త్వరగా వచ్చేయండి, ప్లీజ్. ఆదేశ్, హా? ఫోన్ చూపించు. ఏమైంది సార్? చెప్పింది నీకే తీరా. ఏం లేదు సార్. సార్ సార్ ఏం తీరా. చేస్తున్నారు? ఏం లేదు సార్. రారా పోదరా. సార్ సార్ నేనేం చేయలేదు సార్. మీరు దీపిక ఫోటో పంపారంటే అతని ఫోన్లో ఒక వీడియో క్లిప్ దొరికింది. ఆ క్లిప్తో మ్యాచ్ చేసి నేను చెప్తాను సార్. ఓకే. సార్ ఇదిగోండి ఫోన్, ఆ వీడియోని చూడండి. సార్ సార్ నేనే తప్పు చేయలేదు సార్. కూర్చో అక్కడ. గణేష్ చెప్పు. సార్ అభిషేక్ అబ్బాయిలకి అమ్మాయిల్ని సప్లై చేసే పని చేస్తున్నాడు. నేను డీటెయిల్స్ చెక్ చేశాను. ఇంకా తన పేరు సార్ 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 చెప్పరా. చెప్పండి, త్వరగా చెప్పండి. సార్ అదేంటంటే నా భార్య గనక నా ఫోన్లో ఆ వీడియో చూడకుండా ఉండుంటే రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం. చెప్పరా. సార్ అది దీపిక ఏమనుకుని గోపాల్తో పనిచేయడానికి వెళ్ళిందో తనకి డబ్బు అంతగా దొరకలేదు సార్. నేను ఈ పని కోసం నా చదువు, ఈ ఫ్యూచర్ అన్నిటిని కూడా వదిలేశాను. కానీ నాకేం దొరికింది? నేనేమంటున్నానంటే పెద్ద జాక్పాట్ కొట్టు. ఆ తర్వాత మనిద్దరం కొత్త జీవితాన్ని జీవించవచ్చు. పెద్దగా జాక్పాటా? ఆ తర్వాత సార్ నేను తన్ని కమల్ కాజీకి పరిచయం చేశాను. నేను దీపిక దగ్గర నా టార్చర్ రూమ్ గురించి చెప్పాను. ఇలా చూడు దీపిక, ఇంటర్నెట్ యొక్క చీకటి లోకం. అక్కడ చట్టవిరోధమైన పనులన్నీ జరుగుతున్నాయి. అన్నీ అమ్మేసి డబ్బులు చేస్తారు. అక్కడ చేసేవన్నీ నార్మల్గా తప్పని చెప్తారు. టార్చర్ రూమ్ వీడియోస్ చాలా పాపులర్ మార్కెట్లో. ఎందుకంటే అవి లైవ్ టెలికాస్ట్గా ఉంటాయి, షాకింగ్గా ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై కోసం చేసే ఆట. టార్చర్ రూమ్లో ఎంత డబ్బు వస్తుందో టార్చర్ అంత విధంగా డేంజరస్గా కూడా ఉంటుంది. ఆ ప్లేస్లో ఏం జరిగినా తెలీదు. దానికి ఎంత డబ్బు దొరుకుతుంది? 10 lakhs. కొత్త జీవితం ప్రారంభించడానికి ఇది మంచి అమౌంట్. ఎప్పటి నుంచి చేయాలి? నీ గుడ్డు అమ్మాయి బిడ్డ ఏమైందిరా? అదొచ్చి వీడియో చేసేటప్పుడు ఆ అమ్మాయి తన కూతురు కూడా తీసుకొచ్చింది సార్. ఆ బిడ్డనేం చేశారా? ఆ బిడ్డనేం చేశారు? సార్ చంపేశాను సార్. దీపిక మరణం తర్వాత ఆ గుండు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకే
వాణ్ణి కూడా చంపి పారేశాను సార్. నువ్వు చేసిన నేరాన్ని దాచడానికి అన్యాయంగా నలుగురి ప్రాణాలు తీసావు కదరా. సార్ మిమ్మల్ని చూస్తుంటే కొట్టి చంపేయాలనుంది. ఆడవాళ్ళను టార్చర్ చేయడం జాలీగా ఉండే బొమ్మ అనుకుంటున్నారా? ఇప్పుడు జైల్లో అనుభవించండి టార్చరు. గణేష్ ఇంట్యూషన్ వల్ల ఇలాంటి ఒక పెద్ద కేసుకి ముగింపు వచ్చింది. ఇది మొదట్లో ఒక ఆర్డినరీ మిస్సింగ్ కేసులా కనిపించింది. గణేష్ చేసిన కఠినమైన ప్రయత్నం వల్ల దీపికను చంపిన వారికి శిక్ష పడింది. సుమన్, దీపికల జీవితంలో ఎక్కడ తప్పు జరిగింది? ప్రతి చిన్న విషయానికి తుపాకీ తీసినందువల్ల తప్పు జరిగిందా? అందువల్ల సుమన్ మనసులో కోపం, ద్వేషం అనేవి పెరిగాయా? ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పిల్లల మనసులో ఎలాంటి భయం ఉన్నా వెంటనే తెలుసుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఏర్పడిన గాయాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారతాయి. ఇప్పుడు కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక దారుణమైన వ్యాధితో పోరాడుతున్నాం. కానీ మన డాక్టర్స్, అలాగే స్వచ్ఛంద సేవకులు, మన పోలీస్ టీం, ఇలా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందడుగు వేసి మన కోసం పోరాడుతున్నారు. కనుక మనం అందరం మనస్ఫూర్తిగా అభినందించి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. కానీ మనం అందరము కూడా కలిసికట్టుగా నిలబడి ఈ మహమ్మారిని ఎదిరించి, పోరాడి, గెలిచి విజయం సాధించాలి. నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్లో మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీరు, మీ కుటుంబం సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. అలాగే చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.